కంగ్రాచులేషన్స్. వాసు సార్ ఇక్కడ సంతకాలు పెట్టండి. మీరు కూడా పెట్టండి అమ్మా. సాక్షులు సంతకాలు పెట్టండి ఇక్కడ. మీరు కూడా పెట్టండి అమ్మా. చూడండి బాబు, పెద్దాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. ఇదేం పెద్ద ఘనకార్యం కాదు, సాధించిన విజయం కాదు. ముందు మీరిద్దరూ సాఫీగా దర్జాగా కలిసి జీవించాలి, జీవించి నిరూపించాలి. అప్పుడే మీ పెళ్లికి సార్థకత, గౌరవం ఉంటుంది. అలాగే తప్పకుండా నిరూపిస్తాం సార్. ఓకే, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మంచి జరగాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. క్షేమంగా ఉండండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. సరే సార్, మేము బయలుదేరుతాం. ఓకే పదండి. థ్యాంక్ యూ సార్. అలాగే అలాగే. సారీ సార్, కొంచెం లేట్ అయింది. భలే వాడివయ్యా నువ్వు. సరే పద తీసు. రండి సార్, రండి సార్. సార్ మీరు పక్కకు రండి సార్, ముందు వీళ్ళిద్దరిని తీద్దాం సార్. రే రండిరా, పక్కకు జరగండి రా. మీరిద్దరు కొంచెం దగ్గర జరగండి అమ్మా. ఇటే చూస్తున్నాను సార్, కొంచెం దగ్గరికి. అమ్మా ఇటు చూడండి, చెవేయండి సార్. ఇప్పుడు అందరు రండి. మీరిద్దరు ముందుకు జరగండి, కొంచెం కొంచెం. రైట్ రైట్, చాలు చాలు. సరే, ఫోటోలు రెడీ చేసి ఉంచు, సాయంత్రం వచ్చి తీసుకెళ్తాం. ఓకే ఓకే సార్. వాసు, మీకు ఈ చిన్న గిఫ్ట్. అయ్యో, ఇప్పుడు ఎందుకు రాజా ఇదంతా? పర్లేదు, తీసుకో. థ్యాంక్స్. ఓపెన్ చేయి వాసు. రూమ్కి వెళ్ళి ఓపెన్ చేస్తాం. అదేం కుదరదు, ముందు దీన్ని ఓపెన్ చేయి. ఆ తర్వాత రెస్టారెంటో, బ్రేక్ఫాస్టో, ఎక్స్ట్రా అన్నీ అక్కడే. ముందు ఓపెన్ చేయి వాసు. చెప్పరా 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 ఎక్కడ చెప్పరా చెప్పరా చెప్పమంటే చెప్పరా చెప్పరా చెప్పు ఎక్కడ ఎక్కడ వాళ్ళు చెప్పు చెప్పరా చెప్పు చెప్పు అంటే చెప్పరా చెప్పు చెప్పరా వాళ్ళు ఎక్కడో చెప్పు. ఎలా చెప్పవో చూస్తాన్రా. ఈ రోజుకి కోటించాలు, మళ్ళీ స్పృహతో చెప్పండి. పదండి. అమ్మా, దుమ్ము పీల్చకమ్మా, ఆయాసం వస్తుంది. నీకెందుకు ఈ పనులన్నీ? నేను చేస్తాను కదా. అర్చన, పొద్దు పొడిచిన దగ్గర నుంచి పొద్దుగూకేదాకా నువ్వేగా అన్ని పనులు చేసేది. ఈ చిన్న చితకా పనులు కూడా నేను చేయకపోతే ఎలాగే? అది కాదమ్మా, బూజులు దులిపినప్పుడు దుమ్ము పడుతుంది, అది నీకు పడదు. తర్వాత ఎందుకు అవస్థ పడ్డావు? అందుకే చెప్తున్నాను.
ఊరికే నా ఆరోగ్యం గురించి ఎందుకే? అది పడదు ఇది పడదు, ఆ అవస్థ ఈ అవస్థ అని. ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది కదా. నువ్వు జాగ్రత్త. ఏంటదినా తొందరగా వచ్చేసావు? బాగా తలనొప్పిగా ఉంది అర్చన. ఆఫీస్లో కూర్చోడం నా వల్ల కాలేదు, అందుకే లీవ్ పెట్టి వచ్చేసాను. కాఫీ ఇవ్వనా? ఇంకా మాత్ర ఏమైనా ఇవ్వనా? మాత్రం ఆఫీస్లో వేసేసుకున్నాను. కాఫీ నేను పెట్టుకుంటాలే, నువ్వు నీ పని చూసుకో. అమ్మా, నా పసుపు కొమ్ము పెరిగిపోయిందమ్మా. అర్చన, పసుపు కొమ్మ విరిగిపోయిందా? ఇంత మాత్రానికి అంత కంగారు పడిపోతున్నావు? అదేంటొదినా, పసుపు కొమ్ము పెరిగితే అంత తేలిగ్గా మాట్లాడుతున్నావేంటి? ఇది పెరిగితే అపశకునం అంటారు కదా. అపశకునం కాదు, ఏమీ కాదు. స్నానం చేస్తున్నప్పుడు బాగా నానుంటుంది, ఆ కర్ర తగలగానే ఫట్మన్ తెగిపోయి ఉంటుంది, అంతే. ఇదే కదా, ఈ పసుపు కొమ్మే కదా నా తాళిబొట్టు. దీనికేమైనా జరిగితే ఇది కట్టిన వాళ్ళకి కీడంటారు కదా. ఇదేమైనా నీకు కొత్త? ఇంతకు ముందు కూడా నీ తాలిబొట్టు కత్తిపెట్టుకు తగిలి తెగింది కదా, అప్పుడేమైనా అయ్యిందా? ఏమీ కాలేదు కదా, ఇది అంతే. నువ్వేం కంగారు పడకు. అయినా తాళి కట్టిన వాడికి ఆపదైతే మాత్రం అతడేమన్నా నీతో కాపురం చేస్తానన్నాడా? నీకసలేమీ కానివాడే కదా, అతనికేమైతే నీకేంటి? అది కాదు వదినా. సరే వదిలే గాని, నువ్వు అంతగా కంగారు పడుతున్నావు కదా, రా ఇంకో పసుపుకమ్మ దేవుడి దగ్గర పెట్టి నీ మెళ్ళో కడతాను, దా. ఏంటి బాబుగారు, ఇంత జరిగింది, అయినా నాతో ఒక మాట కూడా చెప్పలేదు. మాతో చెప్పకూడదు అనుకున్నారా? అలా తప్పుగా అనుకోకండి. మీతో చెప్పకూడదని కాదు. పోలీసులు వాళ్లను కొట్టి కుటుంబం మొత్తాన్ని స్టేషన్లో పెట్టేసరికి నా బుర్ర పనిచేయలేదు. ఏం అర్థం కాలేదు. అంతా అయోమయంలో పడిపోయా. అప్పుడేలా ఎక్కడున్నారా? అయ్యగారు ఉన్నారా? ఉన్నారు, వెళ్ళండి. శివ, నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి మాట్లాడొస్తాం. అలాగే. అరే ఏమైరా, ఎంతసేపు ఇక్కడ రెడీ కూర్చున్నా, జల్ది రీ పాకలాడే కను. నమస్కారం సార్. నమస్తే నమస్తే, మంచిగున్నారా? రండి కూర్చోర్రి. రండి. ఏం సంగతి ఇట్లా వచ్చిర్రు? మీతో అవసరం పడింది, అందుకే మిమ్మల్ని కలుద్దామని వచ్చాం. చెప్పండి. వీరు నా పెద్ద వియ్యంకులు. నమస్కారం. నమస్తే. వీరి తమ్ముడు కొడుకే మా కూతుర్నిచ్చాం. గట్లనా? ఏదో వెళ్ళిపోన్నారు, మొదలు గజ్జెప్పుర్రి. ఏం లేదండి, మా అల్లుడు గారిని, అతని తల్లిదండ్రుల్ని చెల్లెల్ని పోలీసులు లాక్కెళ్లి స్టేషన్లో పెట్టారు. మీరే ఎలాగైనా వారిని బయటికి తీసుకురావాలి. టోటల్ ఫ్యామిలీని పోలీస్ స్టేషన్లో పెట్టిరా? ఎందుకు? అసలు ప్రాబ్లం ఏంది? మా అల్లుడు ఏ తప్పు చేయలేదండి. మా అల్లుడు గారి తమ్ముడు ఆ అమ్మాయిని ప్రేమించాడు. వారిద్దరూ ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, అందుకని వీళ్ళని తీసుకెళ్లి లోపలేశారు. ఓహో, లేడీస్ మ్యాటరా? నేను ఈ మధ్య లేడీస్ మ్యాటర్ అస్సలు పోతలే. ఎందుకంటే వాళ్ళ కోసం ఏం చేసినా నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే నేను వాళ్ళ తెరువు పోతలే. ఏదైనా ల్యాండ్ కేసులు, మర్డర్ కేసులు గసంటే ఏమైనా చెప్పుర్రి, బరాబర్ చేస్తా. మీరే అలాగంటే ఎలాగండి? మీ మీద నమ్మకంతో మా వియ్యంకుల వారిని కూడా తీసుకొచ్చాను. మా అల్లుడిది గాని అతని కుటుంబాన్ని గాని ఏ తప్పు లేదండి. ఆ పిల్లలిద్దరే రెండు కుటుంబాల్ని నమ్మించి మోసం చేసి పారిపోయారు. ఆ అమ్మాయి తండ్రి డబ్బు హోదా ఉన్న మనిషి. మీరే ఎలాగైనా ఈ విషయంలో సహాయం చేయాలండి. మా అల్లుడు గారు చాలా మంచివారండి. ప్లీజ్ సార్. ఎందుకే అట్లా సదాస్తురు? మనుషులెవరో తెలియకుండా స్టేషన్కి వచ్చి ఎట్లనే పైరవ్ చేసేది? పోలీసు వాళ్ళతో కిరికిరి మంచిది కాదు. చూడండి సార్, మా అబ్బాయిని మేం గొప్పగా చెప్పుకోవడం కాదు గాని మా గోపి బంగారం అండి.
అలాంటి మంచివాడిని ఈ రోజుల్లో ఎక్కడా చూడలేం. రెండో వాడు వాసు మాత్రం కొంచెం అల్లరి అంతే. గోపి వాసునా? అవునండి, పెద్దవాడు గోపి, వాడి తమ్ముడు వాసు. గోపి అంటే ఆ మెకానిక్ షెడ్ పోరాడు? అవునండి. వాసు అంటే ఆ గవర్నమెంట్ కొలుకు పైసలు కట్టిండు ఆ పోరాడేనా? అవునండి, వాళ్ళే. వాళ్ళు మీకు తెలుసా సార్? గట్లనా? అది నాకు బాగా ఎరకనే. అలాగా సార్. ఆ గవర్నమెంట్ జాబ్ కోసం నా తన పైసలు కట్టిండు. ఆ పిల్లగానికి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా తీసిపెట్టినా. వచ్చి ఆర్డర్ తీసుకొని చాలాసార్లు ఫోన్ చేసిన, ఫోన్ కావట్లేదు. వాసు గిస్సండి పని చేసిండా? రేపటికల్లా వచ్చి జాబ్లో జాయిన్ కాకపోతే, లేకపోతే జాబు పోతుంది, పైసలు పోతాయి. డబ్బు జాబు పోతే పోనీయండి, ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడండి. మా గోపీని వాళ్ళు చితకబాదారు. పోలీస్ స్టేషన్లో వాణ్ణి చూసి తట్టుకోలేకపోయాను. వయసులో ఉన్న అమ్మాయిని కూడా చూడకుండా వాడి చెల్లెల్ని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. అయ్యా, మీరు కాస్త పెద్ద మనసు చేసుకొని మా తమ్ముడి కుటుంబాన్ని బయటపడేయండి, మీకు పుణ్యం ఉంటుంది. ఈ సాయం చేసి పెట్టండి సార్. తమ్ముడి కోసం వాళ్ళన్న పైసలు ఏడేన్నో జమ చేసిండు. ఆ జమ చేసిన పైసలే నాకు ఇచ్చిండు. ఇంకా పోరన్ గురించి నాకు బాగా ఎరక. అది కాక నారాయణ గారు కూడా వచ్చిర్రు. సరే నడూరి పోదాం. అలాగే సార్. నడూరి. ఓకే. నమస్తే ఎస్ఐ సాబ్. ఎవరండి మీరు? నా పర్మిషన్ లేకుండా నా ఎదురుగా కూర్చుంటున్నారు? చూడు బ్రదర్, నా పేరు దాసన్న, దమ్మాయిగూడెం దాసన్న, లోకల్ లీడర్ని నేను. అయితే ఏంటి, మీరెళ్ళి మీ పార్టీ ఆఫీస్లో కూర్చోండి. ఇది పోలీస్ స్టేషన్. గట్లనా? ఇది పోలీస్ స్టేషన్ తెలియకుండానే వచ్చి కూర్చుని అనుకున్నా ఈ దాసన్న. ఇగో చూడు, వీళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చి లోపలేసినావు. ఏం సంగతి? వదిలేయ్, బయటకు వదిలేయ్. మీరు పొలిటీషియన్ అనగానే భయపడి వీళ్ళని వదిలేస్తారనుకున్నారా? అమ్మాయి కనపడడం లేదని అబ్బాయి మీద, కుటుంబం మీద కేసు పెట్టారు. అందుకే తీసుకొచ్చాను. అబ్బా, కేసు ఉండని తమ్మి, ఉండని. దాని లెక్క దాందే, మన లెక్క మనదే. అవును, నాకు తెలియక అడుగుతున్నా. ఒక పోరి ఒక పోరుడు లవ్ చేసుకుని వెళ్ళిపోతే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా దీవించి పంపించినట్టేనా? నాకు సంబంధంగా అడుగుతున్నా, చెప్పు తమ్మి. అదంతా నాకు తెలియదు సార్. అమ్మాయి ఫాదర్ కేసు పెట్టాడు, అందుకే అందరినీ తీసుకొచ్చాను. ఆ పారిపోయిన వీళ్ళ చిన్న అబ్బాయిని తీసుకొచ్చి మాకు సరెండర్ చేయండి, వీళ్ళని తీసుకెళ్ళండి. వావ్, ఏం చెప్పినావు? నాకు సంబంధం లేదు. గా పోరని నేనేమైనా బీరోలో దాపెట్టినా తెచ్చి సరెండర్ చేయనీకే? వాడు మాకే మసక కొట్టి పోయిండు. ఇప్పుడు ఎడికెళ్ళే వాళ్ళు చెప్పు. వారికి గవర్నమెంట్ కొలువు ఆర్డర్ వచ్చింది. వాడే ఉంటే ఆ ఆర్డర్ చూపించి నౌకర్లో పెట్టించుటోని కదా. చూడు తమ్మి, వీళ్ళంతా నా పార్టీ మనుషులు, చాలా మంచోళ్ళు. నువ్వు దూరకొచ్చి ఇలా కూర్చోబెట్టినావు. గా పోరన్నేమో లోపలేసి కుక్కని కొట్టినాడు కొట్టినావు. నువ్వు చాలా తప్పు చేసినావు తమ్మి, చాలా తప్పు చేసినావు. మర్యాదగా వదిలిపెట్టు. ఏంటి సార్ మీరు అనేది? వదిలేస్తే ఆ అమ్మాయి తండ్రి వచ్చి అడిగితే ఏం చెప్పాలి సార్ నేను? చూడు తమ్మి, మర్యాదగా చెప్తే సమస్య అయితే లేదా? దిమాక్ ఎక్కట్లేదా? నువ్వు గిట్లనే ఆర్గ్యుమెంట్ చేసినావు అనుకో, నా సెల్లు డీసీపీకి, సిపికి, అవసరమైతే డీజీపీకి కూడా కలపాల్సి వస్తుంది. అప్పుడు నీ చేతిలో లాఠీ ఉండదు, నెత్తి మీద టోపీ ఉండదు. కనెక్ట్ చేయండి, కనెక్ట్ కానివ్వండి, నాకేం భయం లేదు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఈ మర్యాద కూడా ఉండదు. గట్లనా? అయితే నువ్వు ఎవరికి భయపడవా? అంటే సరే, అదే మాట మీ డీసీపీకి. ప్లీజ్ సార్, ఫోన్ ఆఫ్ చేయండి. మనం మాట్లాడుకుందాం. ఎవరికి బుగులు వాడినట్టు కదా, ఎవరికి బుగులు వాడిన కలపంటివి కదా. మాట్లాడు, ఒకసారి మాట్లాడు. ఏంటి సార్ మీరు మరీను? కొంచెం మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. ఈ కంప్లైంట్ ఇచ్చిన అతను కూడా ముందు ఇలాగే అన్నాడు, మీరు అదే అంటున్నారు. మా బతుకులు మధ్యలో దూరం అయిపోయింది సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? గనుకని పెళ్ళిడికి వచ్చే పిల్లని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతావా?